మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి కృప చూపి తృప్తిపరచును గాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వాక్యాన్ని 31వ వాక్యాన్ని ఒకసారి మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరు యెహోవా కొరకు అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు. జీవము గల దేవుని మందిరంలో ఆశీర్వదించబడాలనే ఆశతోనే మీరైనా నేనైనా అడుగు పెడుతున్నాం. మీరు నేను ఆశీర్వదించబడాలనే కోరిక మన జీవితంలో ఉంది. అది దేవుడు మనలో పెట్టిన కోరిక. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదానికే మనల్ని పిలిచాడు, కానీ శపించడానికి మనం పొరపాటును కూడా పిలవలేదు. కనుక మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టేవారట పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, వారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు ఏ విధంగా పైకి ఎగురుతారో ఆ విధంగా ఎగురుతారు. అలసిపోరు, వాళ్ళు సొమ్మసిల్లిపోరు. చక్కగా తిన్నని మార్గాల్లో నడిపించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన సంగమా, దేవుడు మిమ్మల్ని అలసిపోని వారిగా, సొమ్మసిల్లిపోని వారిగా, పైకి అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తూ కొండ మీద కట్టబడిన పట్టణం వలె దేదీప్యమానంగా వెలిగే వారిగా మిమ్మల్ని చేయాలని, నూతన బలము దేవుడు మీకు అనుగ్రహించాలని, ఈ 2026లో నూతన బలముతో నింపబడి నూతన ఆశీర్వాదాలకు మీరు వారసులు కావాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుని చిత్తము కూడా మీ పక్షముగా ఇదే. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే, మీకు చేసిన వాగ్దానం నెరవేరాలన్నా, ఈరోజు యెషయా 40:31 ద్వారా ప్రభు మీతో మాట్లాడిన నూతన బలాన్ని మీకు ఇస్తానన్న వాగ్దానం నెరవేరాలన్నా, మనం జీవించవలసిన విధానము ఎలా ఉండాలో ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. నాతో మాట్లాడిందే మీతో నేను చెప్తున్నాను. మొట్టమొదటిది మనము ప్రేయింగ్ లైఫ్, ప్రార్థించే జీవితం కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన జీవితంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, రెండవది దేవునితో మాట్లాడేవారిగా. మొట్టమొదటిది దేవుడు మనతో మాట్లాడే జీవితాన్ని జీవించాలి. రెండవది మనము దేవునితో మాట్లాడే జీవితాన్ని జీవించాలి. ప్రార్థనా జీవితంలో ఈ 2 అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మీకు బాగా తెలుసు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఓర నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండడం. ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అసలు ఈ ధర్మశాస్త్రము ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే, మనం చదివే ఈ వాక్యము ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటే, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పట్టుకున్నారే, ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరై ఉన్నారని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తుగా భూమి మీద నడిచాడు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న బైబిల్ ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు పట్టుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసండి? దుష్ట మార్గంలో మనల్ని నడవకుండా కాపాడుతుంది అంటున్నాడు. అదే 119వ కీర్తనలో 11వ వాక్యంలో అంటాడు, పాపము చేయకుండా నేను జాగ్రత్తగా బతకటానికి ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి 2026లో మీరు ఎంత విలువ ఇస్తారో
వాక్యానుసారంగా మీరు ఎంతగా జీవిస్తారో అంతగా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మీ పక్షంగా నెరవేర్చబోతున్నాడు. నూతన బలాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. పక్షిరాజు వలె మీరు పైకి ఎగరబోతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. మీరు మీ పిల్లలు కొండ మీద కట్టబడిన పట్టణాల వలె దేదీప్యమానంగా వెలగబోతున్నారు. అనేకులకు మీ కుటుంబం మార్గదర్శకమైన కుటుంబంగా ఉండబోతుంది. ఆమెన్ హల్లెలూయా. మీరు ధర్మశాస్త్రానికి ఇచ్చే విలువ మీ కుటుంబానికి దేవుడు ప్రపోర్షనేట్గా మీరు విలువ పొందగలుగుతారు. మీరు ధర్మశాస్త్రానికి ఎంత విలువిస్తారో అంత విలువ దేవుడు మీకు మీ కుటుంబానికి ఇస్తాడు. ధర్మశాస్త్రానికి మీరు ఎంత విలువివ్వరో మీ కుటుంబానికి కూడా దేవుడు అంత విలువ ఇవ్వలేడు. కారణం, విలువ ఇవ్వాలనుకున్నా యేసుక్రీస్తు మీ జీవితంలో నా జీవితంలో లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడండి. ఈ ధర్మశాస్త్రం ఏదో ఒక పుస్తకంలాగా చదువుతున్నామా? యేసుక్రీస్తుని నేను చదువుతున్నాను, యేసుక్రీస్తు అయ్యున్న వాక్యాన్ని నేను చదువుతున్నాను అనే ఆలోచనతో మనం చదువుతున్నామా? మన కొరకు సిలువలో వేలాడిన యేసుక్రీస్తుని నేను చదువుతున్నాను ఆలోచన చదువుతున్నామా? ఈరోజు ఒక తీర్మానం కనుక మనం చేసుకున్నట్లయితే ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యమాట, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు మనలో ఉంచుతారట. ఆ పరిశుద్ధాత్ముడు మనము ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడట. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసండి? నడవవలసిన త్రోవల్లో మనల్ని నడిపిస్తుంది. సహోదరి సహోదరుడా, మన ఇష్టానుసారమైన త్రోవలో నడిస్తే బహు ప్రమాదం. వాక్యానుసారమైన త్రోవలో నడిస్తే ఆశీర్వాదకరం. వాక్యానుసారమైన త్రోవలో నడవాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు దేవుని ఆత్మతో నింపబడతారు. దేవుని ఆత్మ వారిని నడిపిస్తుంది. దేవుని ఆత్మతో నడిపించబడితే పొరపాటును కూడా గోతులో పడే అవకాశం లేదు. పొరపాటును కూడా బురదలో కాలు వేసే అవకాశం ఉండదు. ఈ రోజున మన కుటుంబాలు తిన్నని మార్గాల్లో నడవాలని, ఆశీర్వాదానికి మనం వారసులు కావాలని ప్రభువు కోరుకుంటుంటాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వాక్యంలో ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వ్యక్తితో నటండి దేవుడు మాట్లాడతాడంట. ఏమని మాట్లాడో తెలుసా? నేను నడిచేటప్పుడు ఒకవేళ నేను కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోతుంటే నేను వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాను గనక, పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉన్నాడు గనక, ఇదిగో ఇది సరైన మార్గం కాదు నువ్వు నడిచేది, కుడికి కానీ ఎడమ కానీ నువ్వు తొలగొద్దు, ఇదిగో తిన్నగా నడవమని వెనుక నుండి ఒక స్వరం నాకు వినపడేటట్లుగా చేస్తాడట. ఈ రోజున విద్యుత్ తీగలు, ఎలక్ట్రికల్ వైర్స్ పట్టుకుంటానికి మనం వెళ్తే, పట్టుకోకూడదు నాయన, ఇది ప్రమాదము, కాకిలాగా పేలిపోతావని పరిశుద్ధాత్ముడు మనతో చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పాపం చేయబోతూ ఉంటే పాపం చేయొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఎవరిని హెచ్చరిస్తాడో తెలుసండి? ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ఆత్మతో నింపబడతారు కనుక ఆత్మతో నింపబడిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు. నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానించను, ఆదివారం బైబిల్ తీశాను, మరలా ఆదివారమే తీస్తాను. అందుకే క్రైస్తవుల జీవితాల్లో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. పిల్లల జీవితంలో ఊహించవలసిన ఆశీర్వాదాలు, ఊహించిన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారు. కారణం, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారిగా మనము లేము కనుక. కీర్తనాకారుడి యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటి తెలుసండి? ధర్మశాస్త్రాన్ని అతను ప్రియమైనదిగా ఎంచాడు. అంటే అతని జీవితంలో, నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఏంటని అడిగితే దేవుని వాక్యం అంటాడు. ఆమెన్ హల్లెలూయా. మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఏంటని అడిగితే, పొద్దున లేవగానే, రాత్రి కానీ, మధ్యాహ్నం కానీ మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఏంటి అని అడిగితే మనం ఏం చెప్తున్నాం? కొందరు ఉద్యోగం అని చెప్తున్నాం, కొందరు వ్యాపారం అని చెప్తున్నాం, కొందరు ఇంకేదో చెప్తున్నాం. కానీ దేవుని వాక్యమే నాకు ప్రియమైనది, దాన్ని భుజించకుండా నేను ఉండలేను అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? మీకు చక్కటి ఉదాహరణ యెహోషువ. పలుమార్లు నేను చెప్పాను, మరలా చెప్పడం నాకు ఇష్టం.
యెహోషువతో దేవుడు అంటాడు, నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, నా ధర్మశాస్త్రాన్ని పాటించు, నా ధర్మశాస్త్రాన్ని బోధించు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, పాటించు, బోధించు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8 వాక్యాల్లో మీరు చూస్తే దేవుడు చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని ప్రియమైనదిగా ఎంచాడు. ఈరోజు కొత్త నిబంధన భక్తులు మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారం, వాక్యమే యేసు క్రీస్తు అని తెలుసుకున్న మనం యెహోషువ కంటే ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని జీర్ణించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీర్ణమైన ధర్మశాస్త్రం మనకు ఆత్మీయ శక్తినిస్తుంది. ఆహారం తింటాం, ఆహారం అరుగుతుంది, అది శక్తిని మనకిస్తుంది. ఈ ధర్మశాస్త్రం మనకి శక్తినిచ్చే విధంగా దాన్ని భుజించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆత్మీయంగా క్రైస్తవులు అనబడిన వారు పతనం అవుతున్నారు అంటే, క్రైస్తవుడు పాపానికి పరిగెత్తున్నాడంటే, క్రైస్తవుడని పేరు పెట్టబడి దేవుని మందిరానికి వచ్చే వ్యక్తి, బైబిల్ తన ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఒక వ్యక్తి పాపపు బురదలో కాలు వేస్తున్నాడంటే అర్థం అతనికి ఆత్మీయ బలము లేదు. ఆత్మీయ బలం లేకపోవడానికి కారణం వాక్యమైన యేసుక్రీస్తుని అతను భుజించి అరిగించుకున్న వ్యక్తి కాదు. అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వ్యక్తి కాదు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు పొరపాటును కూడా పాపంలో పడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అతన్ని హెచ్చరిస్తాడు. కారణం, ఇది త్రోవ కాదు, ఈ ఇల్లు నీది కాదు, ఇది పొరుగువాడి ఇల్లు. ఈ షాప్ దగ్గర నువ్వు ఆగకూడదు, ఈ షాపులో ఉన్నది అపవిత్రత, ఈ పని నువ్వు చేయకూడదు, ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధం అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. అందుకే 2026లో వాక్యాన్ని ధ్యానించే వారిగా మీరు ఉండాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. నోహు ఓడ నిర్మించాడు, ఒక్క చుక్క నీరు కూడా ఓడలో ప్రవేశించాల. 150 అడుగులు ఇంచుమించు పైన అరారోతు పర్వతం మీద నోహు ఓడ తేలుతున్నప్పటికి కూడా ఏ మాత్రం ఓడకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రక్షణ ఓడకి ఎలాంటి ప్రమాదం జరగల. కారణం, నోవహు అతని కుటుంబ ప్రార్థన ఆ ఓడకి ఎలాంటి అపాయం లేకుండా కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మట్టి కీలు ప్రార్థనకు సాదృశ్యం. ఈ రోజున అదే మట్టి కీలు లాంటి ప్రార్థన నా ప్రియ సహోదరి సహోదరుడా, యజమానురాలా, నీ కుటుంబంలో ఆ ప్రార్థన ధూపాన్ని నువ్వు వేయగలిగితే నీ పిల్లల జీవితాలను పాడు చేసే సైతాను పొరపాటు నీ ఇంట్లో అడుగు పెట్టలేడు. నీ కుటుంబ వ్యవస్థను పాడు చేసే ఏ కార్యము నీ ఇంటికి రాలేదు. నీ ప్రార్థన ధూపం నీ కుటుంబం చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారాన్ని దేవుడు వేసినట్టుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోహు యొక్క విధేయతే నోవహును కాపాడింది అనుకోవడం పొరపాటు. నోహు యొక్క విధేయత నోవహును కాపాడింది. నోహు అతని కుటుంబం యొక్క ప్రార్థన రక్షణ ఓడను కాపాడింది. ఈ రోజున మీరు రక్షించబడ్డారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందారు, దేవుని మందిరానికి కూడా వస్తున్నారు. కానీ మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో సాతాను చొరబడకుండా వాడిని ఎదిరించగలిగే శక్తి మీరు కలిగి ఉన్నారా? వాడిని ఎదిరించేది ప్రార్థన ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థనలో మరొక అంశం ఏంటి తెలుసండి? స్తుతి. ఈ ప్రార్థనలో మరొక అంశం స్తుతి. స్తుతులు మీరు ఎప్పుడేం చేయొచ్చు. ఆఫీసులో ఉన్న స్తుతించవచ్చు, వంట చేసిన స్తుతించవచ్చు, ఇల్లు ఊడుస్తూ స్తుతించవచ్చు. స్తుతులు ఎప్పుడైనా దేవుడు చెల్లించవచ్చు. ఇశ్రాయేలు దేవుడు నువ్వు కూర్చొని స్తుతులు చెల్లిస్తేనే నీ స్తుతులు నేను స్వీకరిస్తాను అనడు. స్తుతి అంటే దేవునికి చాలా ఇష్టం. ఎవరు స్తుతిస్తారో తెలుసా? యథార్థవంతులు మాత్రమే స్తుతించగలరు. స్తుతించుట శోభస్కరమని బైబిల్లో ఉంది. దేర్ ఈజ్ పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలో శక్తి ఉంది. ఏ వ్యక్తి అయితే స్తుతించే వ్యక్తిగా ఉంటాడో, పెంతెకొస్తేగా స్తుతించేది, క్రైస్తవుడు స్తుతించేవాడిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని సింహాసనం దగ్గరట అందరూ హల్లెలూయా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తారట. స్తుతి స్తుతి స్తుతి. అక్కడ ఇంకా వేరే పనేం లేదు. నువ్వు పాట పాడే పనేం లేదు. ఇప్పుడు కొత్త పాటలు రాస్తుంటారు కదా, నూతన సంవత్సర గీతం, ఆ గీతం, ఓ పెద్దోడు పాటలు కడుతూనే ఉన్నారు. ఏం అక్కడ అవసరంలా, ఒకే పాట హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం, ఇదే స్తుతి అక్కడ పరలోకంలో.
ఇంకే స్తుతి అవసరం లేదండి. ఈ పాటలు బట్టి అవసరం లేదు. ఈ పాటలు నాకు గుర్తుండట్లేదని మీలో ఎవరు బాధపడిన అవసరం లేదు. వయసు పెరిగిపోతుంది, పాట గుర్తుండట్లేదు, మీరేం కంగారు పడకండి. అక్కడ రెండు పదాలు, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మనం ఇంగ్లీష్ వాళ్ళం కాబట్టి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఏ భాష అయినా అర్థమైంది. ఆమెన్, హల్లెలూయా. ఆయనకి ఏ భాష అయినా, నాకు తెలుగే వచ్చు కాబట్టి హల్లెలూయా 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 అంటాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకొక ఆయన హల్లెలూయా అంటాడు, ఏ పెడతాడు. ఇంకొక ఆయన హెచ్ పెడతాడు, నాకు హీబ్రూ వచ్చి అంటాడు. ఇంకొక ఆయన గ్రీక్ వచ్చి అంటాడు. ఏ గ్రీక్ వచ్చినా ఏ గ్రాక్ వచ్చినా అక్కడ కావాల్సిన స్తుతి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో ఇశ్రాయేలు దేవుడు స్తుతుల సింహాసనాసీనుడు. ఇశ్రాయేలు దేవుడు స్తుతుల. సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, మీరు నేను స్తుతించే వ్యక్తులుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ అపాయము మన గుడారాన్ని సమీపించకుండా ప్రభు కాపాడతాడు. వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లుగా చేస్తాడు. అపవాది పొరపాటును కూడా మన ఆశీర్వాదాన్ని దొంగిలించకుండా కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే ప్రార్థనకు ఆటంకం ఏంటి తెలుసండి? ప్రార్థనకు జవాబు రావడానికి కారణం ఏంటి? దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుంటే, ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజునే ప్రార్థన పరలోకానికి చేరిందట. దానియేలు ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజునే పరలోకానికి చేరింది. దేవదూత వచ్చి అంటున్నారు, దానియేలు నువ్వు దేవునికి బహు ఇష్టుడు అంటున్నాడు, నువ్వు దేవునికి బహు ప్రియమైన వాడు అంటున్నాడు. బహు ప్రియమైన వాడు ప్రార్థన చేస్తే మొదటి రోజునే ప్రార్థన పరలోకానికి చేరింది. కానీ జవాబు రావడానికి 21 రోజు పట్టింది. మీరు కూడా చాలా విషయాలు ప్రార్థన చేస్తుంటారు, ఆలస్యం అవుతాయి. కంగారు పడకండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ ఎడతెగక ప్రార్థన చేయటం మానకండి. దానియేలు ప్రార్థన చేసిన మొదటి రోజునే ఆన్సర్ రావాలి. ఆన్సర్ రాలేదని దానియేలు, నేను మహాభక్తుడిని, ఫస్ట్ డేనే నా ప్రార్థనకు జవాబు రావాలి, నా అంత భక్తుడు మరొకడు లేడని దానియేలు ప్రార్థన ఆపలా. ప్రార్థన ఆపకండి, స్తుతించడం మానకండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. దానియేలుకి ఆ సంగతి తెలుసు, మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన ఆపలా, పోరాడుతూనే ఉన్నాడు. ప్రార్థనలో విసుగక ప్రార్థిస్తున్నాడు, ఎడతెగక ప్రార్థిస్తున్నాడు, మాటి మాటికి గోజాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన శక్తి గలదై బలము గలదై. దేవుని దూత దానియేలుకి ఆన్సర్ తీసుకొని వస్తుంటే అక్కడ దురాత్మ అడ్డగించిందట. పరలోకంలో ఆకాశ మండలంలో దురాత్మలు అడ్డగించాయట, దేవదూతనే అడ్డగించాయట. దానియేలుకు జవాబు తీసుకోపోవద్దని. మీ ప్రార్థనలకు జవాబు రాకుండా దురాత్మ శక్తులు అడ్డగిస్తాయి ఒక్కోసారి. అందుకని మీరు డోంట్ గివ్ అప్, నిరాశ పడకండి, దాన్ని వదిలిపెట్టకండి. అంతటితో మీరు ప్రార్థనలో పోరాడుతూనే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఇజ్రాయేలుగా మారేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు. నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలని దేవుడు చెప్పినా నిన్ను విడవను, నన్ను ఆశీర్వదించే వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనాను స్త్రీ, నా కుమార్తె స్వస్థపడే వరకు నిన్ను విడవను. గుడ్డివాడు, నాకు కన్నులకు స్వస్థత వచ్చే వరకు నిన్ను విడవను. ఈ రోజున మీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? మీ స్తుతి ఎలా ఉండాలి తెలుసా? నా ప్రార్థనకి జవాబు వచ్చే వరకు నిన్ను విడవను ప్రభు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ఆ తర్వాత స్తుతించడం ప్రారంభించాడు. మొదట ప్రార్థించాడు, తర్వాత స్తుతించాడు. ప్రార్థన స్తుతి రెండు కలిసాయండి. శత్రువులు ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని చనిపోయారు. వదలోయ స్తుతిలోయగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ప్రార్థించడం ఆపకండి, స్తుతించడం మానకండి. మీ జీవితానికి ప్రార్థనకి మీరు ఇచ్చే విలువ చాలా గొప్పదండి. మీరు ప్రార్థనకి ఎంత విలువిస్తారో 26లో దేవుణ్ణి స్తుతించడానికి ఎంత మీరు విలువగా భావిస్తారో, మీ జీవితంలో ఆశీర్వాదాలు రావు అనుకున్న పరిస్థితుల్లో మీరున్నప్పటికీ కూడా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నూతన బలాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మానకండి, ప్రార్థించడం మానకండి, స్తుతించడం విడిచిపెట్టకండి. రెండో విషయాన్ని మీకు చెప్తాను.
త్యాగపూరితమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించండి. ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని కనుక మీరు జీవించగలిగితే తప్పనిసరిగా 2026లో నా ప్రభు మీకు నూతన బలం ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా కాపాడబోతున్నాడు. వాగ్దానాలు మీ పక్షంగా నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగపూరితమైన జీవితం మనకు బాగా తెలుసు. ఈ త్యాగపూరితమైన జీవితం అంటే దీనికి పెద్ద అర్థం మీరేం తీయకండి. ప్రభువుని ఘనపరిచే జీవితం అంతే. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. చాలా సింపుల్. త్యాగపూరితమైన జీవితం నేను సైడ్ హెడ్డింగ్ పెట్టే కానీ మరలా మీరు కంగారు పడతారని, ఎవరు ప్రాణాలు ఇవ్వమంటాడోనని మీరు కంగారు పడతారని మీకేం, అందుకే వివరణ ఇస్తున్నా. త్యాగపూరితమైన జీవితం అంటే ప్రభువుని ఘనపరిచే జీవితం అంతే. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాలు మీకు బాగా తెలుసు. ఆ తర్వాత వాక్యాలు కూడా మీకు బాగా తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉండవలసిన వాడు. పరలోకంలో ఉండవలసిన వాడు తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి శరీరధారిగా భూమికి దిగి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు ఆయన భూమి మీదకి దిగి వచ్చేటప్పుడే తాను మరణం కాబోతున్నాడని. సకల మానవాళి పాప పరిహారార్థమై అమూల్యమైన రక్తాన్ని సిలువలో చిందించబోతున్నాడని తెలిసే ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని సిలువ మరణం నొందినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత త్యాగం మీరు నేను చేయాల్సిన అవసరంలా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు 1-2 వాక్యాల్లో, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు తనని ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడో ఆ పనిని నమ్మకంగా చేశాడు. సిలువలో కూడా ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అంటున్నాడు. ఈ రోజున త్యాగపూరితమైన జీవితం జీవించడం అంటే అర్థం ఏంటంటే ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని మనం జీవించాలి. ప్రభువుని ఘనపరిచే జీవితం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణను మనం కాపాడుకుంటే, ఈ రక్షణను గురించి అనేకులకు మనం చెప్పగలుగుటే ప్రభువుని ఘనపరచుట. ఈ రక్షణను మనం కాపాడుకుంటూ ఈ రక్షణను గురించి అనేకులకు మనం ప్రకటించేవారిగా ఉంటే మనము త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు లెక్క. అంటే ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని జీవిస్తున్నట్టు లెక్క. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని చేశాడు. దానివల్ల ఆయనకి ఏమైనా నష్టం కలిగిందంటే పొరపాటున ఎలాంటి నష్టం కలగలేదు. సమాధి ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. సమాధిని గెలిచి లేచాడు. హెబ్రీ 1వ అధ్యాయం 1, 2, 3, 4 వాక్యాలు చూస్తే ఆయన తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నట్లుగా మనం చెప్పగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ 7, 25, 26 రాయబడింది, మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు రక్తం చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన మనం ఆయన్ని ఘనపరిచే జీవితాన్ని కనుక జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు యూదా మతంలో బహుశ్రేష్ఠుడు. ఒక రకంగా సన్హెద్రిన్ జూయిష్ హైకోర్టుకి అతను మెంబర్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ జూయిష్ హైకోర్టులో సభ్యుడు కూడా అయ్యే అవకాశం ఉంది. గొప్ప పరిచయుడు. గమలీయేలు పాదాల యొద్ద విద్య నేర్చుకున్నవాడు. ఆ రోజుల్లో గమలీయేలు అంటే ప్రపంచంలోనే గొప్ప విద్యా పారంగతుడు. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు. అలాంటి వ్యక్తి తన సమాన వయస్కుల్లో తాను గనుడును అని చెప్తున్నాడు అతను డైరెక్ట్గా. కానీ అదే వ్యక్తి మరలా చెప్తున్న మాట ఏంటంటే 1 తిమోతిలో అంటాడు 1వ అధ్యాయంలో, హింసకుడును దూషకుడును పాపుల్లో ప్రధానుణ్ణి నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృప ద్వారా నన్ను ప్రేమించి రక్షించి నాలాంటి హింసకులకు సువార్త ప్రకటించడానికి నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలాంటి హింసకులకి దూషకులకి సువార్త ప్రకటించడానికి నా ప్రభు నన్ను ఎన్నుకున్నాడని సాక్ష్యం చెప్తున్నాడు. ఒకప్పుడు గొప్ప విద్య నేర్చుకున్న వ్యక్తి, పెద్ద పండితుడి దగ్గర విద్య నేర్చుకున్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విలువ తెలుసుకున్నాక దమస్కు మార్గంలో వెలుగైన యేసుక్రీస్తు ఆయన్ని సంధించగా
జీవితాన్ని మార్చుకున్న పౌలు అంటాడు, నేను హింసకుడిని, దోషకుడిని, పాపుల్లో ప్రధానుడిని. నాకు కృప ఇచ్చిన నా దేవుణ్ణి నేను పొరపాటును కూడా మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుణ్ణి కనపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చాడండి. ఆ రక్షణను కాపాడుకుంటూ ప్రాణం ఉన్నంత వరకు ప్రభువుని గణపరిచేవారిగా మనం ఉండగలిగితే అదే త్యాగపూరితమైన జీవితం ప్రభు కొరకు జీవించినట్లు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వాక్యాలు అంటాడు, సమస్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను నా ప్రభు కొరకు. 3వ అధ్యాయం 13, 14 వాక్యాలు అంటారు, వెనుకున్న వాటిని మరిచాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు నా ప్రభువు సింహాసనాన్ని చేరాలని ఆశతో పరిగెత్తున్నాను. ఆమెను. హల్లెలూయా. 2 కొరింథీ 11, 23 నుంచి 33 వాక్యాల్లో అనేక శ్రమలు నేను అనుభవించాను, కానీ నా ప్రభువుని పొరపాటును కూడా నేను విడిచిపెట్టలేదు. ఈ రోజున నీ తీర్మానం ఏంటి? రోమా 8లో అంటాడు ఆయన, క్రీస్తు యేసు నుండి కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఆయన ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. నన్ను రక్షించిన, నాకు బలమిచ్చిన, నా జీవితాన్ని మార్చిన, దుర్మార్గుడైన నన్ను సన్మార్గుడిగా మార్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. అంధకార సంబంధమైన అధికారంలో నేను ఉన్నాను. అలాంటి నన్ను ఆయన రాజ్య సంబంధిగా నా ప్రభు మార్చాడు. నేను ఆయన ఎలా విడిచిపెట్టగలను? ఆయన నామాన్ని ప్రకటించకుండా నేను ఉండలేను. అనేక పర్యాయాలు మరణపు అంచులకు వెళ్ళాడు, కానీ ప్రభువుని విడిచిపెట్టలా. ఫైనల్గా అంటాడు 2 తిమోతి 4, 7, 8లో, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకే కాదు, ఈరోజు త్యాగపూరితమైన జీవితాన్ని ప్రభు కొరకు చేయాలని ఆశపడే మీ అందరి కొరకు కూడా ఆ కిరీటం సిద్ధంగా ఉంది. ఆమెను. హల్లెలూయా. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా ప్రభు నామ ఘనత కొరకు జీవించాలనే ఆశ ఈ ఉదయకాలంలో ఈ ఆరాధనలు ఎవరైతే చేయగలుగుతారో వారికి కూడా ఆ కిరీటం సిద్ధంగా ఉందని పౌలు గారు చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ప్రభు అంటాడు, బూదిగంతాలకి సువార్త ప్రకటించండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఫిలిప్పీ 2, 15, 16లో ఏమండి, మూర్ఖులైన వక్రజనం మధ్య జ్యోతులుగా వెలగండి. మూర్ఖులైన వక్ర సమాజంలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని సాక్షులుగా బతకమంటున్నాడండి ప్రభు. సాక్షిగా బతకలేమా? సాక్ష్యం లేని నా బ్రతుకుకి సాక్ష్యం ఇచ్చాడు నా దేవుడు. ఒకప్పుడు మీరెవరో నాకు తెలియదు, మీకు సాక్ష్యం ఉందని నేను అనుకోవటల్లా. సాక్ష్యం లేని మీ జీవితాలను ప్రభు మార్చి ఈ రోజున ఈ స్థాయిలో ఇక్కడ కూర్చోబెట్టాడు. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని గనపరచుకుందాం. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన ప్రభువుని మనం గనపరచకూడదా? అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన ప్రభువుని మనం గనపరచకూడదా? ఎందుకు గనపరచకూడదు? ఒక్కసారి ఒక తీర్మానం చేయండి, నా ప్రభువా నీ కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని నేను జీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్యాగపూరితమైన జీవితంలో ఒక చిన్న భాగాన్ని కూడా మీకు చెప్పకుండా ఉండలేను. ప్రభు నాతో మాట్లాడింది మీతో చెప్తున్నాను నేను. దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండండి. హెబ్రీ 10, 24, 25లో సమాజముగా కూడుకొనుట మానకండి అని బైబిల్ సెలవిస్తుంది. ఏ ఆదివారం కూడా మిస్ కాకుండా చూసుకోండి. ప్రభు నాతో చెప్పిన మాట, దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా మీరు ఉండండి. దేవుని మందిరానికి మీరిచ్చే విలువ మీ కుటుంబం మీద అది ప్రతిబింబిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరానికి మీరు ఎంత విలువ ఇవ్వగలుగుతారో అంతగా ఆశీర్వదించబడతారు. నేను చాలా బ్యాప్టిస్ట్ చర్చిలు చూశాను, చెప్పకుండా ఉండలేను. వనస్థలిపురం బ్యాప్టిస్ట్ చర్చి నాకు బాగా పరిచయం. అక్కడ సంఘ పెద్దలు ఉంటారు. ఒక పెద్దలు 70 దాటిన వాళ్ళు ఎక్కువ మంది, 80 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చుంటారు. విచిత్రం ఏంటంటే పాస్టర్ గారు ఇంకొక నిమిషానికి వస్తాడని, ఇంకా ఒక 1 మినిట్ ముందు వస్తాడనగానే సంఘ పెద్దల చైర్లన్నీ ఫుల్ అయి ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేస్తుందండి వాళ్ళని చూసి. ఇప్పటికి ఆశ్చర్యం, మీతో చెప్తున్నా, ఇప్పటికి ఆశ్చర్యమే నాకు. 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు వచ్చి ఆ పైన సెల్లారెక్కి నడువులు లేనట్టుగా ఇలా కూర్చుంటారు నెమ్మదిగా. 75 ఏళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు
గంభీరంగా వస్తారు, మంచి నీట్ అండ్ క్లీన్గా తయారై వస్తారు. వాళ్ళ నీట్నెస్ ముందు నా వల్ల కాదు, వాళ్ళలాగా ఉండాలనుకుంటా కానీ నా వల్ల కాదు. మనం నేర్చుకుంది ఇది కాబట్టి. ఏ కుర్చీ ఖాళీ ఉండదండి. వాళ్ళ అన్న రాలేదేంటంటే ఆయన బాగలేకపోతే తప్ప రాకుండా ఉండే ప్రశ్న లేదు. బాగలేకుండా అంటే హాస్పిటల్లో ఉంటే తప్ప. పొరపాటున బతికుండి కొంచెం ఆరోగ్యంగా ఉన్న సంఘ పెద్దల లిస్టులో ఇక్కడ కనబడిపోతాడు. నేను అనుకున్నాను, వాళ్ళ కుటుంబాలను చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేశాను. వాళ్ళ ప్రస్తుతాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అందరూ కొండ మీద కట్టబడిన పట్టణాల వల్లే ఉన్నారండి. ఎవరి జీవితంలో కూడా లేమి లేదండి. ఎవరి జీవితంలో కూడా లేమి లేదు. కృపాక్షేమాలు అనుభవిస్తున్నారు. కృపాక్షేమాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు నడుచు మార్గంలో దేవుడు వాళ్ళకు తోడుకుంటున్నాడు. కారణం దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారండి ఆ పెద్దలు. అక్కడే కాదు, చాలా చోట్ల నేను చూశాను. మీరు కూడా ధన్యులే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు, నేను మాత్రం లేటుకు వచ్చా కనుక. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా మీరుంటే ఖచ్చితంగా వాగ్దానాలు మీ పక్షంగా నెరవేరుస్తాడు. రెండవది, దైవజనుడిని ప్రేమించేవారిగా మీరు ఉండాలండి. నేనంటే అప్పుడప్పుడు వచ్చేవాడిని, కానీ Hebrew 13:14 అనుకుంటే రాయబడింది, మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరు సన్మానించండి. వారిని దైవజనుడిని ప్రేమించేవారిగా మనం ఉండాలి. పొరపాటును కూడా దైవజనుడిని విమర్శించే వ్యక్తిగా మనం ఉండకూడదండి. నేను ఒకటి ప్రభు నాతో మాట్లాడని చెప్తున్నాను. నూతన సంవత్సర ఆశీర్వాదాలు, ఘనమైన పరిచర్య నువ్వు చేయాలంటే ఈ సంవత్సరంలో నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరాన్ని అపరిమితంగా ప్రేమించు. ఏ మందిరానికి వెళ్తున్నావో అక్కడున్న దైవ సేవకుడిని నువ్వు తక్కువగా చూడొద్దు. నీకంటే విలువైన వాడిగా భావించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడిని ప్రేమించగలిగే వారిగా ఉండాలండి. ఈ సాక్రిఫిషియల్ లైఫ్లోనే మూడవది, దేవునికి ఇచ్చేవాడిగా కూడా నువ్వు ఉండని ప్రభు చెప్పాడు నాకు. ఒక్కోసారి నేను ఇక్కడికి వస్తాను, జేబులో ఏం వేసుకొని రాను. అక్కడెక్కడో మా సూర్యుల దగ్గర ఉంటాయి పైసలు, అవి కూడా వాడి డబ్బులే, నా డబ్బులు కూడా కాదు. ఇక్కడ వచ్చినప్పుడు ఏం తెచ్చుకోను. కారణం, కారు ఉంది, పెట్రోల్ ఉంది, వచ్చేస్తాం కాబట్టి, ఆటో ఖర్చులు ఏం లేవు కాబట్టి. కానీ న్యూ ఇయర్ నుంచి ప్రభు నాకు ఏం నేర్పించాడు తెలుసా? జేబులో కొంత డబ్బులు వేసుకొని నువ్వు ఏ మందిరానికి వెళ్తే ఆ మందిరంలో విత్తేవాడిగా ఉండమని ప్రభు నాకు చెప్పాడు. అందుకనే ప్రతి మందిరంలో కూడా ఇవ్వడం నేర్చుకున్నాను నేను. మామూలుగా అయితే నెల ఇస్తుంటాను, ఎవరెవరికో అది వేరే సంగతి పక్కన. కానీ నేను వెళ్ళిన మందిరంలో ఖచ్చితంగా వాక్యం చెప్పడానికి వెళ్ళినా నేను విత్తేవాడిగా ఉండాలని ప్రభు నాతో మాట్లాడారు. నాతో మాట్లాడింది మీతో చెప్తున్నాను. బీ జనరస్. దేవునికి ఇచ్చేవారిగా ఉండండి, పేదలకు సహాయం చేసేవారిగా కూడా ఉండండి. ఎందుకంటే దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలియాగంగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వటం అనేది దేవుని యొక్క గుణం. మీరు దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకి ఇవ్వటం ప్రారంభించండి. ఎంత, దానికి కొలత లేదు. మీరు ఆశీర్వదించబడే కొలది ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మందిరంలో నేను ఈ మధ్య ఒక మందిరంలోకి వెళ్ళినప్పుడు అసలు ఆ మందిరంలో ఆ కానుక నేను ఎక్స్పెక్ట్ చేయాల. నాకు ఇచ్చింది కాదు, ఆ మందిరానికి ఎవరో కానుక ఇచ్చారు, నాకు ఇచ్చింది కాదు అనుకోండి. ఆ మందిరంలో ఒక దైవ సేవకుడికి కానుక కవర్ తెచ్చి ఇచ్చారు. ఆ కానుక ఆ దైవ సేవకుడు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఈ మందిరంలో, ఇంత పల్లెటూరులో ఇంచుమించు అందరూ బలహీనమైన ఆర్థికంగా బలహీనలే ఉన్నారు, ఇంత కానుక ఎలా వచ్చింది? ఆశ్చర్యం వేసింది నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతగా దేవుని మందిరానికి ఆ తమ్ముడు విత్తాడో ఒకసారి ఆలోచించండి. ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. జనరాసిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే, నూతన బలం మనం అనుభవించాలంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిగా, సువార్త ప్రకటించేవారిగా, సాక్ష్యాలు చెప్పేవారిగా మాత్రమే కాదండి, దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా, దేవుని మందిరానికి ఇచ్చేవారిగా, దైవజనుడిని ప్రేమించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారిగా మారండి. ఈ సంవత్సరం ఎక్కడ మీరు నిలబడ్డా సువార్త ప్రకటించడం మానకండి. అవకాశం దొరికినప్పుడల్లా మీకు ఉన్న దానిలో దేవుని మందిరానికి ఇవ్వడానికి ప్రయత్నించండి. పొరపాటును కూడా దేవుని మందిరానికి రావడం మానకండి. దైవజనుడికి మీరు ఇవ్వాల్సిన విలువ ఇవ్వండి. ఒకవేళ ఆ దైవజనుడు మీకు నచ్చలేదు అనుకోండి, కామ్గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు తప్ప
విమర్శించే వారిగా ఉండొద్దని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. 2026 వాగ్దానాలు మీ జీవితంలో ప్రభువు నెరవేర్చబోతున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధమైన జీవితం, హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వాక్యము ఎరుగని యోసేపు అనే వ్యక్తి ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యంలో అంటాడు, ఇంత దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను. ఇంత దుష్కార్యం నేను చేయలేను. నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను. నేను దేవుని సొత్తు. ఆయన క్రీస్తు రక్తంలో కొనబడిన వాడు కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు కూడా కాదు. యేసు క్రీస్తు అంటే ఎవరో కూడా తెలియదు. దేహాన్ని అపవిత్రపరుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అతని కంటే ముందు తరాల్లో. అతని యొక్క వంశావళికి చెందిన వాడే తమ్ముడినే చంపేశాడు. అటువంటి వంశావళికి చెందిన వ్యక్తి ఇతను. అంతెందుకు, ఇతను అన్నదమ్ములే ఇతను గోతిలో వేశారు. అన్నదమ్ములే బహు దుర్మార్గులు. యోసేపుకి అన్నదమ్ముల యొక్క దుర్మార్గాన్ని ఇతను నేర్చుకోలే. ఒక భయంకరమైన పరిస్థితి అతనికి ఎదురైనప్పుడు, ఇంత దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను, నేను చెరసాలలో వేస్తాను, చెరసాలలో వేసిన ఈ దుష్కార్యం మాత్రం నేను చేయలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుకి ఎలా తెలుసండి? 1 కొరింథీ 3:16 తాను దేవుని ఆలయమైనానని, దేవుని ఆత్మ తనలో నివసించున్నాడని యోసేపుకు తెలియదే. తెలియని రోజుల్లోనే తెలుసుకున్న భక్తుడిని మనం చూడగలం. 1 కొరింథీ 6:19-20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. యోసేపుకు తెలియదు కదా సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన పరిశుద్ధుడు పరిశుద్ధతను కాపాడుకొనగా గోతిలో వేయబడిన వాడు చెరసాల్లో వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడిన వాడు సింహాసనానికి చేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ మందిరంలో ఉన్న మీరు నేను దేవుని ఆలయాలం. మనలో నివసిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. 1 తెస్సలోనిక 4:3-4 వాక్యాల్లో కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందు మన ఘటం కాపాడుకోవాలి. 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చెయ్యండి. భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా ప్రభువుకు అవమానం కలుగుతుందా, మహిమ కలుగుతుందని ఆలోచించేయండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మీరు మీ సొత్తు కాదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఒకవేళ మీ భార్యను చూసి ఏమో నా సొత్తు నువ్వు అనుకుంటావేమో భర్తవి, ఆమె నీ సొత్తు కూడా కాదు, యేసు సొత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు తన రక్తాన్ని తూకం వేసి చెల్లించి నీ భార్యను కొన్నాడు, నీ భర్తను కొన్నాడు. ఇలా ఆలోచించండి బైబిల్ని, ఇలా చదవండి బైబిల్ని, ఇలా వినండి బైబిల్ని. బైబిల్లో అది రాసింది, ఇది రాసింది, అది కాదు కావాల్సింది. బైబిల్లో చాలా విషయాలు రాశాయి. ఆ రాసిన విషయాన్ని అధ్యయనం చేసే విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలండి. ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. మనం మాట్లాడే మాట, మన నడక, మన పడక, మన ప్రవర్తన, మనం తినేది ఆహారం కానీ ఏ త్రాగే వస్తువైనా ప్రభు నామాన్ని ఘనపరిచేదిగా ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధతను కాపాడుకునే దేవుని బిడ్డలుగా మీరు ఉండగలిగితే, మీ దేహాన్ని ఏమాత్రం అపవిత్రపరచుకోకుండా, మీ ఆత్మని, మీ మనసుని అపవిత్రపరచుకోకుండా, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా వచ్చినా వెంటనే ప్రభు దగ్గర కన్నీటితో క్షమాపణ అడుగుతూ పరిశుద్ధ జీవితాన్ని జీవించే మార్గంలో గనక మీరు నేను సాగితే, యోసేపుని లోక సంబంధమైన సింహాసనాన్ని చేర్చిన దేవుడు ప్రకటన గ్రంథం 3:21 పరలోక సింహాసనం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. పరిశుద్ధతను కాపాడుకుంటే ఒక రోజున ఆ పరలోక సింహాసనానికి ప్రభు మనల్ని చేరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధతలో మరొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా ఇష్టం, మీకు చాలా ఇష్టము కానీ కష్టమైన సమస్య. ఇది మీకు ఇష్టం కాదు కానీ కష్టమైంది. మీకు ఇష్టం ఉండదు కానీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇది కష్టమే. కానీ దీన్ని పాటించకపోతే నూతన సంవత్సర ఆశీర్వాదాలు మీరు అనుభవించలేరు. ఈ మాత్రం ఈ విషయాన్ని స్పష్టంగా దైవజనుడిగా నేను చెప్పి వెళ్ళాలి. చివరిగా మేము మహాభక్తులు మండి దశంభాగాన్ని మించి
20% వేస్తానన్నాడు ఒక ఆయన. నిజమే, అవును అన్న 20% వేస్తావా అన్న. ప్రార్థన ఇస్తే గంట చేస్తాడు. మొన్న ఒక ఆయన నాతో అంటున్నాడు, ఒక చర్చిలో చిన్న ప్రార్థన ఇచ్చారంట, చిన్న ప్రార్థన చేయమని ఇచ్చారట. ఆ చర్చిలో 10 మందే ఉంటారు పాపం. చిన్న ప్రార్థన చేయమని ఇస్తే అర్ధగంట ప్రార్థన చేశాను. అయ్యగారు, పాస్టర్ గారు ఎట్లుందండి ప్రార్థన అడిగాడంట. బాగుంది అన్నాడు. అనకపోతే మళ్ళీ పోడు ఆయన చర్చికి. 10 మంది ఉన్న చర్చిలో అర్ధగంట ప్రార్థన చేస్తే ఒకే ఆయన, ఆ చర్చి ఇంకేమన్నా ఆ జనం అంతా కింద పడతారో మీద పడతారో అర్థం కాల నాకు. పాస్టర్ గారు కూడా ఓకే అన్నాడంట. అది కాదు ఈ చోట. మొత్తం మీద ఆయన ఆ మాట చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయి. ప్రార్థించే కృప ఉంది, కానుకిచ్చే కృప ఉంది, పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, మందిరాన్ని ప్రేమిస్తారు, దైవజనుని ప్రేమిస్తారు. ఏమండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు, పొరుగు వాడిని కూడా ప్రేమిస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యవనస్తుడు నాతో అంటాడు, ఆ ఒక్క పని మాత్రం నేను చేయలేను అంటున్నాడు. ఏంటంటే వాళ్ళ అన్నను మాత్రం క్షమించలేడంట. మా అన్నని పొరపాటును కూడా నా జీవితంలో, నా కంఠంలో ప్రాణం ఉండగా క్షమించలేడు అంటున్నాడు. అంతే. కానీ సకల ఆశీర్వాదాలకు కారణం క్షమాపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మందిరంలో ఉన్న మీలో క్షమించే గుణమే లేకపోతే, నూతన సంవత్సరంలో మీరు ఎన్ని కాగితాలు తీసుకున్నారో, చిన్నపిల్లడికి ఒకటి, కడుపులో ఉన్న పిల్లడికి ఒకటి, ఇంకా నెక్స్ట్ ఇయర్ పుట్టబోయేవాడికి ఒకటి, కాగితాలే, ఫ్రీ కాగితాలే కదా. ఒక చర్చిలో 800 వాగ్దానాలు ప్రింట్ చేశారంట. ఇంకా 200 మంది ఉన్నారు అక్కడ, వాగ్దానాలన్నీ అయిపోయినాయి. ఇవన్నీ నేను చూస్తూ ఉంటా. ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా అవి నెరవేర్చబడాలంటే క్షమించే స్వభావం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు నిండు వయసు బ్రతికాడు. చక్కగా అన్నదమ్ములు అందరూ చూస్తుండగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. కారణం, ఆదికాండం 45 అధ్యాయంలో తనను గోతిలో వేసిన అన్నదమ్ములు వస్తే అంటాడు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీరు నాకు ఏ అన్యాయం చేయలేదు, నేను మిమ్మల్ని పోషిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన క్షమించాడు, పోషించాడు. క్షమించాడు, పోషించాడు. వాట్ అబౌట్ అస్? మన దగ్గరికి మనల్ని ద్వేషించిన వారు ఎవరైనా వస్తే, మన ఇంటికి మన కీడు చేసిన వాళ్ళు వస్తే, వాళ్ళని మెడబెట్టి మీరు గెంటకుండా మీ భర్తతో గెంటిస్తారా, మీ కొడుకుతో గెంటిస్తారా, వాచ్మెన్తో గెంటిస్తారా, లేకపోతే వచ్చాడు కదా అని క్షమించి అంత భోజనం పెట్టి పంపిస్తారా? ఏంటి మీ తీర్మానం? కొలస్సీ 3:13లో క్రీస్తు యేసును కలిగిన స్వభావం అది. క్షమించే స్వభావం యేసు క్రీస్తు యొక్క స్వభావం. తన సిలువ వేసిన వారిని సైతం క్షమించాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుడు అండి, మా వల్ల కాదు. మరి స్టెఫెను దేవుడా? స్టెఫెను దేవుడు కాదుగా, మీలాంటి వాడే కదా. స్టెఫెను తన రాళ్లతో కొడుతున్న వారిని సైతం క్షమించాడు. క్షమించకపోతే ఆశీర్వాదాలు మన సొంతం కావని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరించాడు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. 2026లో నాకంటూ శత్రువులు ఎవరు లేరు, నేను క్షమించలేని వాళ్ళంటూ ఎవరు లేరు. ప్రభు ఎప్పుడైనా చూపించాడు అనుకోండి, పలానోని నువ్వు క్షమించలేదురని, వెంటనే క్షమించేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని నూతన బలముతో నింపాలని ఆశపడుతున్నాడు. అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా పరిగెత్తే వారిగా చేయాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని కొండ మీద కట్టబడిన పట్టణాల వలె వెలిగించాలని ఆశపడుతున్నాడు. మీ తీర్మానం ఏంటి? వాక్యాన్ని ధ్యానించే జీవితాన్ని జీవిస్తాం, ప్రార్థించే జీవితాన్ని జీవిద్దాం, స్తుతించే జీవితాన్ని జీవిద్దాం, ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని జీవిద్దాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం, క్షమించే జీవితాన్ని జీవిద్దాం, దేవునికి ఇచ్చే జీవితాన్ని జీవిద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమించే జీవితాన్ని జీవిద్దాం, దైవ సేవకుడిని గౌరవించే జీవితం. దైవ సేవకుడు దేవుడు కాదు ఎప్పుడు కూడా. ఏ పాస్టర్ అయినా మీరు దేవుడు అనుకున్నారంటే పొరపాటు. చాలామంది దేవుళ్ళు అయిపోతున్నారు, కొత్త దేవుడు అండి అని అంటున్నారు. ఇప్పుడు చాలామంది దేవుళ్ళు అవుతున్నారు. వద్దొద్దు. ఏ మనుష్యుడు దేవుడు కాలేడు. దైవజనుని గౌరవిద్దాం. అందుకే స్పష్టంగా చెప్పాను నేను. ఈ తీర్మానాలు కనుక మీరు చేయగలిగితే మీ ద్వారా ప్రభు గణపరచబడబోతున్నాడు. మీరు కొత్త సంవత్సర వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరబోతున్నాయి. మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు కనుక ఈ సంవత్సరం ప్రభు మీకు నూతన బలం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. నూతన బలం ఇవ్వబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. మిమ్మల్ని సొమ్మసిల్లకుండా, అలయకుండా ఆయన కాపాడబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. తీర్మానం మీది. తల్ల వంచండి, తీర్మానం చేసుకుందాం. తల్ల వంచండి, ఒక నిర్ణయం తీసుకోండి. అవును ప్రభువా, నేను నీ వాక్యాన్ని ధ్యానించే జీవితాన్ని, ప్రార్థించే జీవితాన్ని జీవిస్తాను.
నిన్ను ఘనపరిచే జీవితాన్ని జీవిస్తాను. నీ మందిరాన్ని ప్రేమించే జీవితాన్ని, దైవజనుడిని గౌరవించే జీవితాన్ని, దేవునికి ఇచ్చే జీవితాన్ని జీవిస్తాను. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను. క్షమించే జీవితాన్ని జీవిస్తాను ప్రభువా. నాకంటూ శత్రువు లేకుండా 2026లో నేను బతుకుతాను ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రేమించే జీవితం నేను జీవించాలని ఆశగా ఉంది. ఎక్కడైనా సరే క్షమించలేని స్వభావం ఉంటే ప్రభు నన్ను క్షమించమని ప్రభువుని అడగండి. ప్రభు తప్పనిసరిగా మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు వెళ్ళి ఆ శత్రువుని సైతం క్షమించగలిగే వారిగా మారుతారు. అడగండి ప్రభువుని, ప్రభు మీకు సహాయం చేస్తాడు. గొప్ప వాగ్దానాలు దేవుడు మీకు ఇచ్చాడు. అవన్నీ మీ జీవితంలో నెరవేరబోతున్నాయి. నూతన బలాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు.